హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనం డైలీ వంటకు యూజ్ చేసుకునే సరుకులు, మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అలాగే మనం వెహికల్స్ లో యూజ్ చేసుకునే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. సో వీటి గురించి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ రోజు మన కుకింగ్ రెసిపీ టొమాటో కొత్తిమీర చట్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం రెసిపీలోకి వెళ్ళినట్లయితే దీనికోసం నేను ముందే ఒక 3 మీడియం సైజ్ టొమాటోలు, 10 పచ్చిమిర్చి వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. కావలసినంత కొత్తిమీరని కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, 3 స్పూన్ల నువ్వులు తీసుకొని రోస్ట్ చేసుకుంటాను. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా తీసుకొని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకొని వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటాను. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే టొమాటోస్, కొత్తిమీర అనేది పూర్తిగా మగ్గిపోతుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పోపు వేసుకోవాలండి. పోపు కోసం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి లైట్గా దంచుకొని పోపులో యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని అందులో వేసేసుకుంటే మనకి టొమాటో కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రోజు మన టాపిక్ అయిన నిత్యావసరాల సరుకుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయని చూసినట్లయితే మన వరల్డ్ వైజ్గా జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్, అమెరికా, ఇరాన్ వార్, వీటితో పాటు వాతావరణ మార్పుల్లో భాగంగా ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు అనేవి ఈసారి డిలే అయ్యాయండి. ఆగస్టు మంత్ మిడ్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో వర్షాలు అనేవి సరిగ్గా పడట్లేదు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సూచించారు. ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల మన గ్రాసరీ ఐటమ్స్ రేట్లు పెరగడము, వెజిటబుల్స్ రేట్లు పెరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఫైనల్ గా మన దేశంలో ఉన్న హైయెస్ట్ పాపులేషన్ బీపీఎల్ ఫ్యామిలీస్ మరియు మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ప్రీవియస్గా చూసినట్లయితే 2000 ఇయర్స్ ఆ టైంలో ఒక నెలకు సరిపడా సరుకులు తీసుకోవాలనుకున్నప్పుడు 1500 నుండి 200 ఖర్చు పెడితే వచ్చేవండి. ప్రజెంట్ జీతాలు పెరగడంతో పాటు ఈ ప్రతిదానికి రేట్లు అనేవి పెరిగాయి. సరుకులు, కూరగాయలు, స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా మనకి ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి హై బడ్జెట్ అండి. మన బడ్జెట్లో మంత్లీ బడ్జెట్లో 40% వరకు కూడా ఫుడ్ మీదనే ఖర్చు పెడుతుంటాము. అలాంటిది లాస్ట్ ఇయర్ ఆహార ద్రవ్యోల్బణం, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 4% అబోవ్ ఉంటే ప్రజెంట్ ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 5% అబోవ్ ఉంది. ఇందులో మెయిన్ గా మనం యూజ్ చేసే వంట నూనెలు, పప్పు ధాన్యాలు, అలాగే గ్యాస్ కన్సంప్షన్ ఇవన్నీ కూడా మన దగ్గర సరిపడా లేకపోవడం, మనం ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్, జియో పాలిటిక్స్, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఇవి మన నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కూడా ఒక రీజన్ అవుతున్నాయి. మన ఇండియా హై పాపులేషన్ కంట్రీ కాబట్టి డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడం కూడా ఒక రీజన్ అవుతుంది. ఇది వరకు రేట్లు మనం గమనించినట్లయితే రైస్, గోధుమలు, పప్పులు, వంట నూనెలు ఇలా కొన్ని ఐటమ్స్ రేట్లు అనేవి ఆల్రెడీ పెరిగే ఉన్నాయండి. దానికి తోడు ప్రజెంట్ వెజిటేబుల్ రేట్లు కూడా చాలా వరకు పెరుగుతూనే ఉన్నాయి. ఏది చూసినా కూడా కిలో 70 నుంచి 80 వరకు ఉన్నాయి. ఇక ఈ ఆగస్టు మంత్ నుండి ఇంకా నిత్యావసర సరుకులు, కూరగాయలు, అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద రేట్లు పెరిగే అవకాశం ఉందని వార్తల్లో చూస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లకి ప్రతి నెల కూడా 10 నుంచి 12,000 పెడితేనే మనకి సరుకులు అనేవి వస్తున్నాయి. అలాంటిది ఇంకా పెరుగుతాయి అంటే బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల సేవింగ్స్ అనేది తగ్గిపోతాయి. అలాగే ఈ ఆగస్టు మంత్ నుండి పండుగలు స్టార్ట్ అవ్వడంతో ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అనేది పెరుగుతుంది. సో ఇదంతా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంపాదించే ఇన్కమ్ కన్నా కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందని మనకు అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ కారణంగా పెరుగుతున్న ప్రైజెస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటూ మనకి ఇంపార్టెంట్ అయిన ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఖర్చు పెట్టుకోవాలి. ఈ టైంలో బయట హోటల్స్లో తినడం కంటే కూడా ఎక్కువగా ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దానివల్ల అదనపు ఖర్చు అనేది తగ్గిపోతుంది. సో ఇది అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియోలో మనం రెసిపీతో పాటు ప్రజెంట్ మనం చూస్తున్న గ్రాసరీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్న డిమాండ్ గురించి మాట్లాడుకున్నాము.
ఈ టాపిక్ మీద మీకు ఐడియా ఉన్నట్లయితే మీ ఒపీనియన్స్ని కింద కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.